ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. రెండు చేతులు ధ్యాన ముద్రలో ఉంచాలి. కళ్ళు మూయాలి. ఈరోజు మనం కపాలభాతి షట్క్రియ చేయబోతున్నాం. వస్త్రావ లోహకారస్య రేచ పూరావు ససంభ్రమౌ కపాలభాతిర్విఖ్యాత కప దోష విశోషిణి. కంసాలి వాని వలె కొలిమితిత్తి అంటే పెద్ద సౌండ్తో వేగంగా రేచకపూరకములు చేయటను కపాలభాతి అంటారు. ఇది కొన్ని కపదోషాలని నివారిస్తుందని హఠయోగ ప్రదీపికలో చెప్పబడింది. కపాల అని అంటే పుర్రె, భాతి అంటే లైటింగ్ అంటే బ్రైట్నెస్. ఈ కపాలభాతి గాలి లోపలికి తీసుకోవాలి తక్కువ వేగంతో. అదేవిధంగా ఎక్కువ శక్తితో గాలి వదలాలి. పీల్చుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి. గాలి వదిలినప్పుడు పొట్టను వెనక్కి లాగాలి. తగు జాగ్రత్తలు: ఎంటీ స్టమక్తో ఈ కపాలభాతిని చేయాలి. భోజనం చేసిన తర్వాత కనీసం 3 గంటలైనా గ్యాప్ కావాలి. శరీరంలో పెయిన్ కానీ డిజీనెస్ కానీ ఉంటే ఈ కపాలభాతిని ఆఫ్ చేయండి. ఇంకా ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే తక్కువ వేగంతో సాధన చేయండి. ఏదైనా సమస్య ఉంటే యోగా టీచర్ని కలవండి. ఎండాకాలంలో తక్కువ చేయడం మంచిది, ఎందుకనగా వేడి ఎక్కువగా ఉంటుందని. ఫస్ట్ రౌండ్ రెడీ. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్, స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 24 23 22 21 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. విశ్రాంతి. కపాలభాతి టాక్సిన్స్ మరియు వ్యర్థ పదార్థాలను కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే శరీర వ్యవస్థలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. సెకండ్ రౌండ్ రెడీ. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్, స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 24 23 22 21 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. విశ్రాంతి. మీ ముఖానికి మెరుపు మరియు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీరు కోరుకునేది మెరిసే చర్మాన్ని పొందుతారు. థర్డ్ రౌండ్. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్, స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25
24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. విశ్రాంతి. కపాలభాతి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలు మరియు కాలేయం యొక్క పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. 4th రౌండ్ రెడీ. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్, స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. విశ్రాంతి. మీరు బొడ్డు వద్ద కొవ్వు తగ్గించాలని చూస్తున్నట్లయితే కపాలభాతిని ఒకసారి ప్రయత్నించండి. 5th రౌండ్ రెడీ. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్, స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. విశ్రాంతి. కపాలభాతిని రోజువారీ అభ్యాసంలో చేర్చినట్లయితే అన్ని సాధారణ ప్రేగు సమస్యలను నయం చేస్తుందని యోగాలో చెప్పబడింది. 6th రౌండ్ రెడీ. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్, స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. విశ్రాంతి. ఈ కపాలభాతిని నిరంతర సాధన చేసినట్లయితే మనలో ఒత్తిడి నియంత్రిస్తుంది. తద్వారా కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలను నయం చేస్తుంది. 7th రౌండ్ రెడీ. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్,
స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 24 23 22 21 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. విశ్రాంతి. కపాలభాతిని నిరంతరం ప్రాక్టీస్ చేసినట్లయితే మన శరీర భాగాల్లో రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. 8th రౌండ్ రెడీ. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్. స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 24 23 22 21 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. విశ్రాంతి. మనలో భావోద్వేగాలను ఈ కపాలభాతి నియంత్రిస్తుంది. 9th రౌండ్ రెడీ. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్. స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 24 23 22 21 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. విశ్రాంతి. ఈ కపాలభాతి మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఉపయోగపడుతుంది. స్కల్ షైనింగ్ టెక్నిక్ శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కూడా సహాయపడుతుంది. 10th రౌండ్ రెడీ. దీర్ఘంగా గాలి తీసుకోవాలి. ఓన్లీ ఎగ్జలేషన్. స్మాల్ ఇన్హలేషన్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 24 23 22 21 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. విశ్రాంతి. అయితే ఈ కపాలభాతి ఎవరు చేయకూడదు?
హృదయ రోగం ఉన్నవారు, బీపీ ఉన్నవారు, తల తిరుగుడు సమస్య ఉన్నవారు, మూర్ఛ సమస్య ఉన్నవారు, హెర్నియా సమస్య ఉన్నవారు, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు, ప్రెగ్నెన్సీతో ఉన్నవారు ఈ కపాలభాతిని చేయకూడదు. రబ్ యువర్ పామ్స్. Palms on the eyes. Massage. Gurubhyo Namaha.